ప్రెస్ మీట్లో ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ దుబ్బాక గతంలో నాకు దుబ్బాకను అభివృద్ధి పరిచేందుకు ₹1 కూడా ఇవ్వకుండా నాకు ఇబ్బంది పెట్టిన మాజీ మంత్రివర్యులు మరియు ఇప్పటి ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డికి అడుగుతున్నా దుబ్బాక అభివృద్ధి ఎక్కడా అని. రఘునందన్ రావు సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ కేంద్రంలో స్థానిక ఎంపీ నివాసంలో మీడియా సమావేశంలో ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు డబ్బులు లేవని స్వయంగా ముఖ్యమంత్రి ఆనాడు అన్నారు. అప్పటి సర్పంచులకు చేసిన పనులకు ఇప్పటి వరకు డబ్బులు రాక ఎంతో మంది అప్పులపాలై రోడ్డున పడ్డారు. బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేలు అభివృద్ధి నిధులు డబ్బులో కొట్లాడే ఓపిక చచ్చిపోయిందన్నారు. బీజేపీ సర్పంచ్ ఎలక్షన్లో బాగా పుంజుకుంది. కేంద్రంలో మా ప్రభుత్వం ఉంది కాబట్టి ఇప్పటి మున్సిపల్ ఎన్నికల్లో తప్పకుండా మా పార్టీ బలపరిచిన అభ్యర్థులకు గెలిపించుకొని మున్సిపల్ అభివృద్ధి పరిచిన విధంగా యువత పెద్దలు ఆలోచించాలని అన్నారు. వారు చేసిన పనులు 3 ఏళ్ళు ఎమ్మెల్యే ఉండి దుబ్బాక అభివృద్ధి కోసం నేను కొట్లాడినటువంటి కొట్లాటలు ఒక్కసారి దుబ్బాక నియోజకవర్గ ప్రజలు, ముఖ్యంగా దుబ్బాక మున్సిపల్ ప్రజలు అర్థం చేసుకొని రానున్నటువంటి మున్సిపల్ ఎన్నికలలో రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ ఏం పైసలు రావాలన్న కాంగ్రెస్ వాళ్ళు నేను చెప్పలే, ముఖ్యమంత్రి చెప్పిండు. ఢిల్లీకి పోతే మమ్మల్ని దొంగలు చూస్తుర్రని, చెప్పులు ఎత్తుకపోతారని అనుమానపడుతుర్రని, ఇట్లా రకరకాలైనటువంటి మాటలు ముఖ్యమంత్రి గారే మాట్లాడింది. కాబట్టి కాంగ్రెస్ దగ్గర ఏం లేదు. కాంగ్రెస్ రాష్ట్రంలో పేరుకు అధికారం లేదు కానీ ఢిల్లీలో వాళ్ళు లేరు, రూపాయి వచ్చేది లేదు. ఇచ్చినా తెచ్చినా అభివృద్ధి చేసిన, ప్రజల కష్ట సుఖాల గురించి ఆలోచించిన, అంత్యోదయం ఆ లక్ష్యమని ముందుకు పోయినా అది కేవలం భారతీయ జనతా పార్టీ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. అందుకని దయించి మొన్న సర్పంచ్లలో ఎట్లయితే మమ్మల్ని ఆశీర్వదించిరో రేపు మున్సిపల్ ఎన్నికలలో కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల్ని దుబ్బాక మున్సిపాలిటీలో గెలిపించాలని, దుబ్బాక మున్సిపాలిటీపై కాషాయం జెండా ఎగిరేందుకు కార్యకర్త బంధువులు దుబ్బాక బాగుండాలని కోరుకునే వాళ్ళందరూ కూడా ఇది నా విజ్ఞప్తి. నేను వ్యక్తిగతంగా ఎవరిని విమర్శించడానికి దుబ్బాకకు రాలేదు. దుబ్బాకు వచ్చినప్పుడల్లా బాధ అనిపిస్తుంది. ఐటీఐ పక్కన టాటా అడ్వాన్స్డ్ కంపెనీ కూడా ఒక ఐటీఐ లాంటి ఒక ఇన్స్టిట్యూట్ కడితే ఏడాదిలో అది ఓపెన్ అవుతుంది. 10 ఏళ్ళు మీరే ఎంపీ, మీరే ఎమ్మెల్యేలు, మీరే మంత్రులు, మీదే ప్రభుత్వం. ఇంకా దుబ్బాకకు ఒక ఐటీఐ కంప్లీట్ చేయడం మనకు పూర్తి కాలేదు, సాధ్యం కాలేదు. ఇది బాధాకరమైనటువంటి విషయం. 10 లక్షలు తేలేరా ఎమ్మెల్యే గారు? 10 లక్షలు కూడా తెచ్చి ఐటీఐ కంప్లీట్ చేయలేమా మనం? ఒకసారి ఆలోచించుండ్రు. దుబ్బాక ప్రజల ఆవేదనను అర్థం చేసుకోండి. దుబ్బాక డెవలప్మెంట్ జరుగుతూనే ఈ ప్రాంతంలో మీకైనా మాకైనా ఇంత గౌరవం ఉంటుంది. ప్రజలు మనల్ని ఆశీర్వదిస్తారు. కాబట్టి దయచేసి కమిషనర్ గారితో మాట్లాడతాను. పారిశుద్ధ్య సమస్యలు ఏమైనా పెండింగ్లు ఉన్నా, నీళ్ళ సమస్యలు పెండింగ్ ఉన్నా, డబుల్ బెడ్రూమ్లోనే ఆ రోజు గృహప్రవేశాలు చేయాలని నేనే విజ్ఞప్తి చేసిన, నేనే కొట్లాడినా, నేనే డ్రా తీపించినాను. 99% డబుల్ బెడ్రూమ్లు ఆ రోజు నేను రిక్వెస్ట్ చేస్తేనే ప్రజలు పోయి వాటిని ఆక్యుపై చేసుకున్నారు. అక్కడ ఏమైనా సమస్యలు ఉంటే నేను ఖచ్చితంగా దుబ్బాక మున్సిపల్ కమిషనర్ గారిని